హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ని కలగా వ్లాగ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు వచ్చేసరికి ఈరోజు వ్లాగ్ ఏమిటంటే, మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర మా వదిన చాలా మొక్కలు వేస్తుంది. అంటే ఇక్కడ అందరూ మొక్కలు వేసుకుంటారండి. చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది ఇక్కడ ఏరియా. ఇదిగోండి, అయితే నేను ఇవి కూడా ఒకసారి తీద్దాం. మా ఇంటి దగ్గర గార్డెన్ కంటే ఇక్కడ చాలా అందంగా ఉంటుంది. నేను నిన్న మా ఇంటి దగ్గర తీసి చూపించాను కదా మీకు, దానికన్నా ఇది చాలా బాగుంది. ఇదిగోండి వంకాయ మొక్కలు ఇవన్నీ. ఇదిగోండి చూసారు కదా, మల్లి చెట్టు, అలాగే ఇది బంతి చెట్లు, మిరపకాయ చెట్టు, పుదీనా, బంతి చెట్లు, ఇదిగోండి బొప్పాయి చెట్లు చూసారు కదా. ఇదిగోండి ఇవన్నీ, ఇదిగో చామంతి చెట్లు, అలాగే ఇవన్నీ చాలా మొక్కలు ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి ఇవన్నీ మా వదిన వేసుకుంది. ఇదిగోండి ఇక్కడ పైన గోడ పైన, ఇక్కడ ఇంకా పైన ఉన్నాయి, మేడ పైన కనిపించట్లేదు. నేను ఆ పైకి వెళ్ళి తీసి చూపిస్తాను మీకు. అలాగే ఇక్కడ నుంచి ఇలా వచ్చేసరికి ఇదిగోండి ఎదురింటి వాళ్ళు కూడా కొన్ని మొక్కలు వేసుకున్నారు. ఇదిగోండి ఇవి, అలాగే ఇదిగోండి ఇవి చూసారు కదా, ఆ పైన వైట్ పువ్వులు వస్తాయి. ఇక్కడ చాలా బాగుంది. ఇదిగోండి అలాగే ఇటు వచ్చేసరికి ఇదిగోండి ఈ రోడ్డు దాటిన తర్వాత మా అన్నయ్య వాళ్ళ ఇంటి ఎదురుగా ఇదిగోండి ఇక్కడ కూడా చామంతి మొక్కలు, ఇదిగోండి అలాగే గులాబీ మొక్కలు. ఇక్కడ మట్టి కూడా చాలా బాగుంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో రోజ్ ఫ్లవరు. ఇదిగోండి పచ్చిమిర్చి చూసారు కదా, ఇదిగోండి పచ్చిమిర్చి చూడండి. ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి పచ్చిమిర్చి. చెట్టు చిన్నదైనా ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ మా వదిన తెంపేసింది. ఇదిగోండి ఇవన్నీ కనకాంబరాలు అన్నమాట. నిన్న సాయంత్రమే నేను షూట్ చేయవలసింది, టైర్డ్ అయిపోయామని చెప్పి ఇంకా నేనేమి తీయలేదు. ఇదిగోండి ఇక్కడ అయితే వర్షం పడ్డది. వర్షం పడేసరికి కొంచెం ఇలా అంటే పువ్వులు ఏమంటారు, ఇదే కొంచెం పాడైనట్టు అయిపోతాయి కదా. ఇదిగోండి ఇది చిక్కుడు పాదు, ఇదిగోండి మొరం, ఇదిగోండి చిక్కుడు పాదు ఇదిగోండి ఇదంతా చాలా బాగుంటుంది ఏరియా. ఇటువైపు ఇదంతా చెత్త అంతా ఎందుకుందంటే, ఇంకా అక్కడ ఈ మధ్యలో కొంచెం ప్లేస్ ఉంది, ఇల్లు ఇంకా అవ్వలేదు. ఇదిగోండి ఏరియా అంతా బాగుంటుంది. ఇగో రోడ్డు ఇదంతా, ఇదిగోండి మా అన్నయ్య వాళ్ళ ఇల్లు. అగో పైన మొక్కలు చెప్పాను కదా, పైన ఉన్నాయి. ఇదిగోండి ఈ పక్కన ఇవన్నీ, ఇక్కడ ఏరియా చాలా బాగుంటుందండి. చాలా డెవలప్ అయిపోయింది. ఈ మధ్య మేము కరోనా వల్ల చాలా నెలలు బట్టి రాలేదు, వచ్చేసరికి చాలా బాగా డెవలప్ అయింది. ఇప్పుడు మనం మేడ పైకి వెళ్దాం. ఇదిగోండి పైకి వెళ్ళే ముందు ఒకసారి దీనికి వంకాయలు పూసినాయి అంటే నాకు తెలియలేదు. మళ్ళీ మా వదిన వచ్చి వంకాయలు పూసినాయి అని చెప్తే ఇగోండి నేను తీస్తున్నాను. ఇగో చూసారా, ఇగోండి చాలా బాగున్నాయి కదా, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి పైకి వెళ్దాం. ఇదిగోండి ఇప్పుడు నేను పైకి వెళ్తున్నాను. ఇదిగోండి మేమైతే ఇక్కడ చాలా, మా అమ్మ నాన్న ఇద్దరు లేరండి, కానీ మా అన్నయ్యలు మా వదినలు నన్ను ఎంతో బాగా చూసుకుంటారు. ఇదిగోండి ఈ గులాబీలు చూసారా, అవి చూడటానికి అందంగా ఉంటాయి, పెట్టుకోవడానికి అయితే కొంచెం పలచగా వస్తాయి. ఇవన్నీ మా వదినకి కూడా మొక్కలంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఎంత ఇంట్రెస్ట్ అంటే అంత ఇంట్రెస్ట్. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ ఇదంతా నేను మీకు చూపిద్దామని చెప్పి ఒకసారి చూపిస్తున్నాను. చూసారా, ఇదిగోండి అలాగ అటు వెళ్ళేటట్టు అయితే అక్కడ పొలాలు చూసారా, అగోండి అదంతా పొలాలు. వర్షం పడుతుంది ఇక్కడ. నేను ఉదయం నుంచి వీడియో చేద్దామని చెప్పి బయటికి రావడం, వర్షం పడుతుంటే మరలా లోపలికి వెళ్ళిపోయిన సెల్ పాడవుతుందేమో అని భయంతో నేను తీయట్లేదు. ఇదిగోండి చుట్టూరు చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఏరియా అయితే చాలా డెవలప్ అయింది. ఏరియా వచ్చేసరికి ఇది విజయనగరం జిల్లాలో జొన్నవలస అని ఇక్కడ ఈ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. జొన్నవలస అండి. ఇదిగోండి చూడండి చాలా బాగుంది. అదిగోండి అక్కడ చెరువు ఉంది, ఇక్కడ ఎక్కువ చెరువులు ఉంటాయి. ఇదిగోండి మీకు చూపిస్తాను. అదిగోండి చూసారు కదా, ఇటువైపు చెరువులు ఎక్కువ ఉంటాయి. ఏరియా అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో వాతావరణం అంతా. ఇదిగోండి ఓకేనా, చూడండి ఇదిగోండి నీళ్ళ ట్యాంక్ మా వదినల ఇంటి పక్కనే. ఇదిగోండి ఓకేనా, చూడండి అంత ప్రశాంతంగా ఎంత బాగుందో. ఇదంతా మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తాము. నేను ఇంకా తర్వాత మిగతా ఇద్దరు అన్నయ్యల ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నేను షూట్ చేసి పెడతాను.
ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి వర్షం పడిపోతుంది. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇంకో వీడియో మరలా చేస్తాను. మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, నేను మా రెండో అన్నయ్య ఇంటికి వెళ్ళినప్పుడు ఒక వీడియో చేస్తాను. అలాగే మూడో అన్నయ్య ఇంటికి వెళ్ళినప్పుడు ఒక వీడియో చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నమస్కారం.